మన పులిని మాట్లాడిద్దామా? మరి ఈ రోజున కొడాలి నాని అని అంటే మాటలు తోటలు పేలుతాయా లేదా? మరి నాని అన్నని ఆయన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త గారికి, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళామ తల్లులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజమండ్రి దాదాపు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఈ పాత హైవే ఈ రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు మన లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లిగూడు మీద తణుకు మీదకి వచ్చేటువంటి రోడ్డు. నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం, రాజమండ్రి లాగటం నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్టణం తెలుసు. కనీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది. ఫ్లైఓవర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు, ఈ మైదానం కావచ్చు, డివైడర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 25,000 మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే, ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్, నువ్వు గెలుస్తావు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే మా గురించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు. మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది, చంద్రబాబుతో అని. అది వాస్తవం. చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక 20 సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినమ్మ వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు, చెల్లెమ్మనే. వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఆ మహా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకని పట్టుకొచ్చారు, పీకే ప్రశాంత్ కిషోర్.
ఆ నైపాక్లోంచి పీకేసి పక్కన పడేసి 3 ఏళ్ళు అయింది. ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు. అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి 2% 3% ఎవడన్నా ఆపోటి బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈయనొచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడుకి 2% 1% మారుతుందన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా కొడుకులందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నెప్పేటట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఇట్లా ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం. అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం. ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు, ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, చదివించాలని ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత లేదు, చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. 45,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 45,000 స్కూల్స్లో కూడా నాడు నేడు కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి, స్కూల్ బ్యాగులు కానించి, బట్టలు కానించి, బూట్లు కానించి, సాక్సులు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదే విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక 50,000 1,00,000 2 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి. మనిషి చనిపోతాడని తెలుసు, అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక అడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3,300 మంది 3,300 రోగాలకి డిజిటల్ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సమస్య వస్తే ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యారంగం కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, గత 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. అదేవిధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాలని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్లోకి 2,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. అది కూడా కాదు, 24. ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో
గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భర్తని శాసనసభ్యుడికి, అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి స్నేహాలు, మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు సభ్యులు 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగతనమా? ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము, సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. కాబట్టి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది. 3% ఓటింగు. ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు. వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు. 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా, ఈ నోటాకి సిగ్గు లేకపోయినా, తీసుకుంటాక ఆయనకి లేకపోయినా, చూసేటువంటి ఇదన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? చంద్రబాబు దెబ్బకు ఇంకంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీ రామారావు 85లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు ఒక ఆయన. 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లోంచి తీసి పక్కన పడేశారు. ఎవరో? నాదెండ్ల, నారా, వీళ్ళిద్దరూ. మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసారా? పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుని ఉంటే ఒకడటు ఒకడిటు కూర్చుని ఉన్నారు. ఒకడటు ఒకడిటు కూర్చుని ఉన్నారు. జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు, జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనూ, భీమవరంలోనూ,
లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఎవరు ఓడిస్తారు ఆయన్ని? మా రామోజీరావు, మా రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంతా పవన్ కళ్యాణ్ని ఓటేస్తాకి ప్రత్యేక వ్యూహం పన్నుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుతూనే ఉంటాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, లోకేష్ ఉండొచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, లేకపోతే మా వయసు అయిపోయిన బుచ్చి చౌదరి ఉండొచ్చు, అందరూ ఉంటారు దాంట్లో. మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు. మా అభ్యర్థులు గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గెలిస్తే పక్కలో పళ్ళెంలాగా చంద్రబాబుకు ఉంటాడు. మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు. ఒక ఆయన లెటర్ రాస్తాడు, ఈయనకి కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని. ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి. కాబట్టి ఆయనకేమో 100 సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక్కడైతే రాజమండ్రిలో భరత్ని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్లయితే, మా గూడూరు శ్రీనివాసరావుని పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం, ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కని విని ఎరగనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది.